భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. అలాగే ఈరోజు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన PMFBY గురించి తెలుసుకుందాం. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన 2016 ఫిబ్రవరి 18వ తేదీన ప్రారంభించబడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అతివృష్టి కానీ అనావృష్టి, అకాల వర్షాలు, కరువులతో తల్లాడిల్లుతున్న రైతాంగాన్ని ఊరటనివ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి బీమా యోజన అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన పంట నష్టానికి బీమాను రైతుకు అందిస్తారు. అయితే వాణిజ్య పంటలకు, ఉద్యాన పంటలకు బీమాకు రైతులకు 5% ప్రీమియం చెల్లించాలని నిర్ణయించారు. పంట నష్టం తెలియగానే బీమా మొత్తంలో 25% నేరుగా రైతుల ఖాతాలోకి బ్యాంకు జమ చేస్తారు. అయితే పంట నష్టం ఎప్పుడైతే జరుగుతుంది, ముందుగా ఏదైతే రైతులు ఉన్నారో చిన్న రైతు కానీ సన్నకారు రైతులు కానీ బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటారో అప్పుడు ఫసల్ బీమా అనేది వాళ్ళు అక్కడ బ్యాంకులోనే అప్లై చేసుకోవడం జరుగుతుంది. రుణాలు తీసుకునే వాళ్ళు బ్యాంకే వాళ్ళకు ఈ స్కీమ్ని అందజేస్తుంది. ఫసల్ బీమా అనేది ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్. ఎవరైతే బ్యాంకులో లోన్ తీసుకోకుండా ప్రైవేట్గా ఎవరైతే ఇస్తారో వాళ్ళు దగ్గరలో ఉన్న మీ సేవాకి వెళ్ళి ఇందులో ఈ ఫసల్ బీమా యోజనని పొందవలసి ఉంటుంది. వారు తమ ఆధార్ కార్డు, తమ ఇంటి అడ్రస్, అలాగే వ్యవసాయ భూమి యొక్క పట్టా పాస్బుక్ తీసుకొని వాళ్ళు ఏ పంట వేస్తున్నారో ఆ పంట యొక్క కొనుగోలు చేసిన విత్తనాలని చూపిస్తే వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ స్కీమ్లోకి వాళ్ళని కూడా చేర్చుకోబడుతుంది. ఈ రైతులు ఏవైతే వరి, గోధుమలు, పప్పు ధాన్యాలు, మిర్చి, ఆముదం, అలాగే వేరుశెనగ, జీడిపప్పు, అవిస, అరటి, పత్తి, మామిడి రైతులు బీమా చేసుకోవచ్చు. ఈ రైతులకు ఏదైతే ఫసల్ బీమా యోజన ఉందో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. క్లెయిమ్ సెటిల్ చేసేటప్పుడు మీరు దగ్గరలో ఉన్న బ్యాంక్, మన ఖాతా ఉన్న బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనం తీసుకోవచ్చు. అలాగే ఎవరైతే బ్యాంక్ లేదా బ్యాంక్లోంచి లోన్ తీసుకోకుండా ప్రైవేట్గా అయితే చేసుకున్నారో వాళ్ళు మీ సేవలకు వెళ్ళి మీ ఇంతకుముందు చెప్పినటువంటి పత్రాలన్నీ చూపిస్తే మనకు ఫసల్ బీమా యోజన అనేది ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఎందుకంటే రైతు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది. కాబట్టి వ్యవసాయ ఆధారిత దేశాన్ని మనం కాపాడుకోవాలంటే ఇలాంటి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రతి ఒక్క రైతుకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. పంట నష్టం జరిగినప్పుడు కూడా రైతుని ఆదుకునే ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగం. భారత్ మాతాకి జై.